నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి భూతత్వానికి చెందినటువంటి రాశి, ద్విస్వభావ రాశి, రెండు స్వభావాలు కలిగిన రాశి అన్నమాట. విశ్లేషణ, పరిశోధన, విద్య, వైద్యము, అకౌంటింగ్, బ్యాంకింగ్, ఐటీ, రచన, ఉపాధ్యాయ వృత్తి, గణితము, పరిపాలన, వీటికి సంబంధించిన రంగాలు ఈ రాశి యొక్క ప్రధాన కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే మిథున రాశి వారికి బుధుడి బాహ్య మేధస్సు సూచిస్తే, కన్యా రాశి వారికి బుధుడు లోతైన విశ్లేషణ శక్తిని ఇస్తాడనమాట. అంటే ఇక్కడ బుధుడు ఇద్దరికి అనుకూలుడు. ఒకటి మిథున రాశి వారికి, రెండవది కన్యా రాశి వారికి. మిథున రాశి వారికి అంటే ఎక్స్టర్నల్ మేధస్సు ఇస్తే, ఈ కన్యా రాశి వారికి ఇంటర్నల్ గా విశ్లేషణ చేసేది శక్తిని ఇస్తాడు. అయితే బుధుడు కనుక మీ రాశిలో బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, మిత్రగ్రహాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. రవి, శుక్రుడు ఈ ఇద్దరు ఈ కన్యా రాశి వారికి మిత్రగ్రహాలు. మరి ఈ మిత్రగ్రహాలు మీకు ఏమిటి ఇస్తున్నాయి అంటే, ఈ రవి కనుక మీకు అనుకూలంగా ఉండి ఉంటే మీ యొక్క జాతక చక్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడము, హై అండ్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి పొజిషన్స్ కి మీరు వెళ్లే అవకాశము, మంచి పేరు, గౌరవము, పదవులు లభిస్తాయి. మరి శుక్రుడు కనుక అనుకూలంగా ఉంటే, ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ గ్రహాలు అనమాట ఇవి. రవి, శుక్రుడు అంటే సామాన్యం కాదు. అయితే శుక్రుడు కనుక అనుకూలంగా మీ యొక్క జాతక చక్రంలో ఉండి ఉంటే ధన సమృద్ధి, గృహ సౌఖ్యము, వాహన యోగము, వివాహ సౌఖ్యము, దీంతో పాటు కళారంగంలో మీకు మంచి డెవలప్మెంట్ కలిగే అవకాశాలు వచ్చే దిశ కూడా కనబడుతుంది. మరి సమగ్రహాలు ఎవరు అంటే, మీకు బ్యాలెన్స్డ్ గా మిశ్రమ ఫలితాలు ఇచ్చే గ్రహాలు కుజుడు, గురు, శని భగవానుడు. ఈ మూడు మీకు మిత్రులు కాదు, శత్రువులు కాదు, మంచి ఎవరు, చెడు ఎవరు, బ్యాలెన్స్డ్ గా ఉంటారనమాట. అయితే మరి వీరిచ్చే ఫలితాలు ఏంటి అంటే కనుక, కన్యా రాశికి శత్రుగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ శత్రుగ్రహము చంద్రుడు అన్నమాట. ఈ చంద్రుడు భావోద్వేగాలకు అధిపతి, అంటే టోటల్ గా ఎమోషనల్ గా అయిపోతుంటారు. దీనికి ఈ అధిపతి చంద్రుడు. మరి చంద్రుడు, బుధుడు ఈ ఇద్దరు కూడా అగైనెస్ట్, ఒకళ్ళు సౌత్, ఒకళ్ళు నార్త్ అన్నట్టుగా ఉంటారన్నమాట. అయితే ఈ రెండు విభిన్నాలుగా ఉండడం వల్ల ప్రధాన గ్రహము శత్రుగ్రహము చంద్రుడే అవుతాడు మీకు. బుధుడు
అస్సలు మిమ్మల్ని పట్టించుకోడు. అయితే మరి చంద్రుడికి సంబంధించిన లోహం ఏంటి? సిల్వర్ అనగా వెండి. ఈ చంద్ర దోషము మీ జాతకంలో ఎక్కువగా ఉన్న వాళ్ళు వెండిని ధరించే ప్రయత్నం చెయ్యకండి. మొట్టమొదటిది వెండి వస్తువులను అస్సలు వాడకండి. అయితే మరి ఇంట్లో ఎలా ఉంటుంది, ఏ దిక్కుకి ఇబ్బంది వాస్తుపరంగా చూసినట్టయితే వాయువ్య దోషం మీ ఇంట్లో ఉండి ఉంటుంది. చీకటి గదులు, తేమ ఎక్కువగా ఉండడము, అంటే స్కిప్పీగా ఉంటుంది అనమాట, నీళ్ళగాను తేమగా, అంటే ఆ ఇంట్లో ఈ రాశి కల వాళ్ళ ఇల్లు చాలా అంటే కొంచెం ఇబ్బందికరంగా, శుభ్రత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. నీరు ప్రతి చోట నిలవ ఉండడము, నీటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడము జరుగుతుంది. అంటే ఇలాంటివి కనుక ఉంటే చంద్రదోషము మీకున్నది అని మీరు లెక్క వేసుకోవచ్చు. మరి మానసికంగా మీకు ఎలాంటిది ఇబ్బంది పెడుతుంది అంటే కనుక, ఇలాంటి ఇల్లు ఈ వాస్తు ప్రభావం కనుక మీకు ఉండి ఉంటే మానసిక ఆందోళన, అకారణంగా భయము, ఏమైపోతుందో ఎలా అయిపోతుందో, ఎక్కువగా డిప్రెషన్ లో ఉంటూ భయంగా ఇబ్బందికరంగా ఉండేటట్టుగా మీకు గోచరిస్తుంటుంది. కుటుంబంలో ప్రశాంతత తగ్గడము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల చదువు మీద ఏకాగ్రత లోపించే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ధన నష్టం కూడా ఏర్పడుతుంది. ఎలా అంటే తప్పు నిర్ణయాల వల్ల కానీ, లేదా అంటే మీరు అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగవేయడం కానీ, ఏది ఏమైనప్పటికీ మీకు ధనపరంగా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి చంద్రదోషం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి అంటే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. మానసికమైన ఇబ్బంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఒక్కొక్కసారి సూసైడ్ టెండెన్సీ కూడా, అంటే ఆత్మహత్య చేసేసుకోవాలి అన్న భావనలోకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతుంది. మరి ఉద్యోగ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటే అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, చేజారిపోతాయి. సారీ అండి మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, లేదా మీకు ఈ పొజిషన్ లేదండి, ఇట్లాగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయడము, మీ అంతటా మీకు అవకాశాలు రాకపోవడము, ఇలాంటి జాబ్ పరంగా ఇబ్బందులు కనబడుతుంది. దాంతో పాటు మీరు తీసుకున్న ఏ నిర్ణయము కూడా, దేనికి సంబంధించిందైనా సరే, ఆ నిర్ణయము ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో, పార్ట్నర్స్, వాళ్ళ వల్ల మీరు మోసపోవడం కానీ, లేదా నష్టపోవడం కానీ, లేదా వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ధనాన్ని పట్టుకుని ఎస్కేప్ అయిపోవడం కానీ, నష్టం చూపించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. అలాంటి వాళ్ళు మీ పార్ట్నర్స్ ని నమ్మే ప్రయత్నం చెయ్యకండి. అయితే నిర్ణయాలలో పొరపాట్లు, తప్పు డెసిషన్స్ తీసుకోవటము, దీంతో పాటు వ్యాపారస్తులకు భాగస్వామ్యుల వల్ల ఇబ్బంది, సమస్యలు, వాళ్ళని మిమ్మల్ని మోసం చేయడము, ఇలాగా మీరు వాళ్ళతో తగాదలాడుతుండము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోండి. మరీ ముఖ్యంగా ఆర్థిక నష్టాలు, అప్పుల్లో కూరుకుపోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వివాహపరంగా చూసినట్టయితే కనుక అపార్థాలు రావడము, దగ్గర దాకా వచ్చి సంబంధాలు పోవడము, లేదా అంటే భావోద్వేగాల వల్ల ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని ఇంకా సంబంధం పూర్తిగా సెట్ కాకుండానే మీరిలా అనుకుని విడిపోయే అవకాశాలు, చేజారిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి చంద్రగ్రహ దోష పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే ప్రతి సోమవారము తప్పనిసరిగా పాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. బియ్యాన్ని, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. మీ యథాశక్తి ఎప్పుడు ఇవ్వాలనుకున్నా ప్రతి సోమవారం రోజు మాత్రమే, అంటే మీరు ఏ రోజు అంటే ఎప్పుడైనా దానం ఇద్దాము అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, సోమవారమే చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత తల్లికి సేవ చేసే ప్రయత్నం చేసుకోండి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిని పూజించడము, తల్లిని దుర్భాషలు ఆడకుండా ఉండడము, తల్లి సేవ, ఇవి చాలా ప్రధానమైనవి. అయితే మరి చంద్రమంత్రం ఏంటంటే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఇది 108 సార్లు జప సంఖ్య. ప్రత్యేక జప సంఖ్య 11 మాలలు తప్పనిసరిగా. ఎందుకు ప్రత్యేక జప సంఖ్య అంటున్నాను అంటే ఈ దోషం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు 11 మాలలు, 108 చొప్పున 11 సార్లు మాలలు తిప్పాలి. వ్యవధి 30 రోజులు చేసుకోండి. కుదిరితే, అంటే కుదరకపోతే 30 రోజులు చేసుకోండి. కుదిరితే కనుక 45 రోజులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రాశి వారికి ప్రతి బుధవారము, అంటే బుధుడు తక్కువగా ఉన్నాడు కాబట్టి, బలహీనంగా ఉన్నాడు కాబట్టి బలము పెంచి అనుగ్రహం పెరగడానికి పచ్చ పెసలు, పచ్చని వస్త్రాలు,
పుస్తకాలు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి మీ యథాశక్తి. అయితే గణపతిని మరకత గణపతి కావచ్చు, ఆకుపచ్చ గణపతి కావచ్చు, లేదా ఆకుపచ్చ విగ్రహం ఉన్నది కావచ్చు, లేదా ఆకుపచ్చ పటం ఉన్నదైనా గణపతిని పూజించే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ప్రత్యేకంగా బుధ అనుగ్రహం కోసము ఓ బ్రా బ్రీ బ్రౌ సహ బుధాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. నేను ఎక్కువ మంత్రాలు చెప్తున్నాను అని చెప్పి కామెంట్స్ లో మంత్రాలు చెప్తూనే మేము గడిపేస్తే మా పనులు మేము చేసుకోవద్దా అన్న కామెంట్లు కూడా పెడతారు. కాబట్టి ఇది నేను మీకు అందిస్తున్నాను, మీరు మీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే జప సంఖ్య 108 సార్లు, వ్యవధి 40 రోజుల పాటు చేసుకోండి. అయితే మీకు ప్రత్యేక వాస్తు సూచన ఏంటంటే ఉత్తర దిశ ఎప్పుడు మీరు మీ ఇంట్లో శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేసుకోండి, బరువులు తీసే ప్రయత్నం చేయండి. చదువుకునే గది అంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. పగిలిన అద్దాలు కానీ గ్లాసుకి సంబంధించిన అంటే గ్లాస్ ఐటమ్స్ పగిలిపోయినవి ఏవైనా ఉంటే కనుక పారేసే ప్రయత్నం చేసుకోండి, ఇంట్లో ఉంచకండి. పగిలిపోయినా పాడైపోయినా వాడని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను కూడా తొలగించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి మరొక ప్రత్యేకమైన పరిహారము ఏంటంటే చెయ్యకూడని పనులు. అతిగా ఎవరిని విమర్శించకండి. మీకు అవసరమైనా సరే విమర్శించడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల తప్పులను చూసే ప్రయత్నం చేయకండి. మాటలతో ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే ప్రయత్నము అస్సలు చేయకండి. అంటే ఇవన్నీ చెయ్యకూడనివి అన్నమాట. నిద్రను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి నిద్రపోయేటట్టుగా చూసుకోండి. ఇవి చెప్పే ఫలితాలు కానీ పరిహారాలు కానీ సూచనలు కానీ గోచార రీత్యా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిహారాలను జాగ్రత్తగా వాడుకుని ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందండి. నమస్తే.